ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిష్, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ తే ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తే చిలక తే ధనుసు రాశి వాళ్ళకి వావ్ రాధాకృష్ణ. ధనుసు రాశి వాళ్ళది ఎవరిదైతే ఈసారి కళ్యాణం అవుతుంది, ఇట్లా ఉంటుంది మీ జంట. రాధాకృష్ణ లేక శివ పార్వతి లేక రాముడు సీత లేక అలా ఉంటారండి. ఒకరి మాట ఒకరు కాదనరు, మీ ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఈసారి ప్రేమ పెళ్ళి ఫలిస్తుంది, మీ లైఫ్ బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఎందుకో కానీ మస్తు కష్టపడతారు కానీ పైసా ఆగదు. రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడకుండా గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడతారు కానీ బరకత ఉండదు. రెండోది, కొన్ని రోజుల నుంచి మీరు చాలా బాధపడుతుంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు. అవుతుందో కాదో, అనుకున్నది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, ఏది ఎట్లా జరుగుతుందో అనుకుంటారు కానీ అంత మంచి జరుగుతుందో కానీ చెడు జరిగేదైతే లేదు. ఈసారి 7 కొండల మెట్లు మీరు లెక్కేది ఉంది, తప్పనిసరిగా 7 కొండల మెట్లు లెక్కేది ఉంది. చేయి పెట్టిన పని కలిసి సాగిచ్చేది ఉంది, పై మెట్లు లెక్కేది ఉంది. కానీ ఏమంటే దారిద్ర్యకడనే చాలా చెడ్డగా తిరుగులాడుతుంది మీ ఇంటి మీద. ఇంటి మీద కొంత నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా వచ్చి కూర్చున్నది. అస్సలు బరకత లేకుండా అరకత లేకుండా అయిపోతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, భార్యాభర్తల బంధం లోపల ఎట్లా ఉందంటే పాముకు ముంగిసా పడినట్లనే ఉంది. నీదెంతంటే నాదెంత, నాదెంతంటే నీదెంత, హామ్ అంటే హామ్ అన్నట్టే. చూడండి, ఈ సంసారం లోపల ఇద్దరు సరిగా ఉంటే కాదు, తరాజులా తూగినట్టు ఉంటే అది కథ ఏడిగో పోతుంది. అట్లా కావద్దు. నిదానంగా ప్రశాంతంగా, ఒక్కరు కోపం పడితే ఒకరు నిదానం ఉండాలి, ఒకరు ఆవేశం పడితే మళ్ళీ ఒకరు నిదానం పడితేనే సంసారం సాగుతుంది, ఇల్లు జరుగుతుంది, ముందల ఇల్లు ఒక మెట్టు దాటుతుంది. అలా కాకుండా నీదెంత నాదెంత అని బజార్లో పడి హా ఊమని కొట్లాడుకుంటే అది ఏమైపోతుందంటే పెద్ద కథ అవుతుంది. ఇప్పుడు చూడు, ఈ ధనుసు రాశి వాళ్ళు లాస్ట్ ఎంతవరకు పోయిందంటే కోర్టు కేసు దాకా పోతున్నారు. భార్య భర్తల దరిద్ర గడి అది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంతమని కోర్టు కేసు, పోలీస్ స్టేషన్ వరకు 10 మంది కూర్చొని వద్దమ్మా వద్దయ్య అంటే వినకుండా, పెద్దలు ఎంత సంజాయించి చెప్పకుండా వినకుండా కోర్టు కోసం దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అది దగ్గరికి అయిపోతుందండి. మీరు కలుస్తారు ఈసారి. ఎవరైతే కోర్టు కేసు లోపల మీరు భార్య భర్తలు నీదెంత నాదెంతమని అక్కడ పేరు వాదించుకొని ఇక మీరు ఎవరైతే మీరు బాధపడతారో అక్కడేమో ఒకరు చూసి నీదెంత నాదెంత అంటారు. మళ్ళీ ఇంటికాడకు వచ్చిన తర్వాత బాధపడతారు. ఏం రా, ఈయనకి నేను ఇంత ప్రేమగా చూస్తే ఆయన అనుకుంటాడు, ఆయన అనుకుంటుంది, నేను ఇంత ప్రేమగా చూసుకుంటే కదా అంతా వాళ్ళదిగా తప్పు. మీది మీకు నిజం అనిపిస్తుంది, వాళ్ళకి నిజం అనిపిస్తుంది తప్ప మధ్యాహ్నం ఉన్నది అదంతా ఏమైపోతుందంటే ఎక్కడో అయిపోతుంది మొత్తం. ఇదంతా సంసారం ఆగం కావద్దు. సంసారం ఆగమైతే ఇక సముద్రంలో సిప్పు మునిగిపోతే అది ఎట్లా ఉంటుందో సంసారం కూడా ఆగమైపోతే అంతే ఉంటుంది. అలా కాకండి, మంచిది కాదు. చూడండి, ఒకరికి చూసన్నా నేర్చుకోవాలి, మన తెలివి నుంచన్నా నడవాలి. మన తెలివి కాకుండా చూసింది ఎదుట ఉన్న సంసారంలో గుడక చూసి గుడక ఆలోచించకుండా మీ ఇష్టం నుంచి నడిస్తే మీకు తెలివి లేనట్టే. ఇప్పుడు తెలివి ఉన్నవాళ్ళు ఎప్పుడు అలా చేయరు, తెలివి లేని వాళ్ళు ఇట్లా చేస్తారు. అలాంటి పని చేయకండి, మంచిది కాదు. భగవంతుని మీద భారం పెట్టండి, దేవుని మీద భారం పెట్టండి. ఆ భగవంతుని మీద భారం పెట్టి మీరు పనులు చేస్తే చాలా బాగుంటుంది. భార్యకు చూసి భర్త ఇసుకోవడం, ఆ భర్తకు చూసి భార్య కోపం పడడం, ఒకరు చూడకుండా అది కరెక్ట్ కాదు. మీ జీవితంలో మీరు ఇద్దరు ఒకటైతే ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎంతో నీట్గా నడుస్తుంది. ఒక బండికి ఒకటే ఎద్దు కడితే ఆ బండి నడవదు, అది కాని మాట. చూడండి, జీవితమే అంతే. మీరు ఏదైనా సాగేయాలనుకుంటే మీరు తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. దీనికి మళ్ళీ కొన్ని గవ్వలు వేసి చెప్తాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలు పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూశారా, గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. ఎందు గురించి అంటే మీకు ఏ పని చేసినా మంచి కలిసి వచ్చే టైం దగ్గరకు వచ్చింది.
తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఏమిటంటే కొన్ని రోజుల నుంచి మీరు చాలా కష్టపడుతుండ్రు, బాధపడుతుండ్రు. ముందల మా ఇల్లు ఎట్లయితుందో, భార్య భర్తల సంసారం ఆరోగ్యం ఒకటి ఐకమత్యంగా నడవాలి, అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తే మన ఇల్లు ముందర నడుస్తుంది. నలుగురు చూస్తే ఒక లెక్క ఉంది, నా ఇంటికి ఒక లెక్క ఉంది కదా అని మీరు బాధపడుతుంటారు కదా, అదంతా సమస్య అంతా తీరిపోతుంది. మీరు ఎంతవరకు మీరు వెళ్ళినా కానీ మళ్ళీ మీరు ఒకటే అవుతారు. మీ కేసుల పైన ఏమున్నా కానీ అదంతా తిగిపోతుంది. ఈసారి మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.